ప్రముఖ అమెరికా ఆర్థిక నిపుణుడు రిచర్డ్ వుల్ఫ్ అని అంటారు. ఇతను ఒక అద్భుతమైన విశ్లేషణ అనేది విడుదల చేశాడంట. ఇతను ఏమంటాడు అంటే అమెరికా వాళ్ళు, యూరోప్ యూనియన్, అలాగే G7 దేశాలు, సో వీళ్లకు ఒక రిక్వెస్ట్ పంపారు. మీరు మీనింగ్ఫుల్ టారిఫ్స్ అనేవి భారత్పై విధించండి. నీ దేశానికే ఎటువంటి అర్థము లేదు, ఎందుకంటే నువ్వు అమెరికాను వాడుకుంటున్నావు నీ ఫ్యామిలీ కోసం. అలాంటిది నువ్వేం మాట్లాడుతున్నావు? మీనింగ్ఫుల్ టారిఫ్, అర్థవంతమైన సుంకము విధించండి. దీనికి ఏమైనా అర్థము ఉందా? ఇది రిచర్డ్ వుల్ఫ్ అడుగుతున్నారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే బ్రిక్స్, ఇండియా ప్లస్ బ్రిక్స్ కలపండి, ఒక ఏనుగులాగా కనిపిస్తుంది. అదే వీళ్ళు అంటున్న G7 కంట్రీస్, ఇందులో యూరోప్ యూనియన్ అక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పీయూష్ గోయల్ గారి భాషలో 65 చాప్టర్స్ రెడీ అయిపోయాయి. ఇంకొక 35 చాప్టర్సే నేను మాట్లాడిన వీడియో తర్వాత అవి కూడా రెడీ అయిపోయి ఉంటాయి. కాబట్టి యూరోప్ యూనియన్ని పక్కన పెట్టండి. G7 కంట్రీస్ మీకు తెలుసా? G7 కంట్రీస్ అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ. సో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు భారత్తో కలిపి ఏనుగులాగా ఉంటే మీకు ఈ G7 దేశాలు ఒక ఎలక పిల్లలాగా, అంటే ఒక ఎలుక పిల్ల మీకు ఏనుగుని కొట్టాలి అనుకుంటే పిడిగుద్దులు గుద్దితే పరిస్థితి ఏమిటి? ఏనుగుకి దెబ్బ అనేది తగులుతుందా? నొప్పి కలుగుతుందా? సో ఇది ఫన్నీ, నాట్ స్కేరీ. సో ఇదేదో ఒక హాలీవుడ్ చిత్రము లాగా వీళ్ళు చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో ఒక జేమ్స్ బాండ్ లాగా తనను తాను చూసుకుంటున్నాడు. ఎటువంటి వాస్తవాలు లేవు. బ్రిక్స్ గ్రూప్ అనేది ఎన్నో రెట్లు G7 కన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో మీకు G7 దేశాలు చాలా చాలా చిన్నవి. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలండి? ఇందులో మనం భారత్ని కలపడం కూడా అర్థం లేదు, ఎందుకంటే 7.8% జీడిపి గ్రోత్ రేటు మనం చూస్తున్నాం. అదే బ్రిక్స్ గ్రూపులో ఉండే ఇంకొక దేశం చైనా 4%. జస్ట్ వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు మీకు మనము మాట్లాడిన వరుసగానే ఇదే మాట్లాడుతున్నాం. G7లో మీకు అమెరికా అనండి, అమెరికా వాళ్ళ 35 ట్రిలియన్ అప్పులు, వాడు జీడిపి అంటాడు, మనం అప్పులు అనాలి. ఈ అప్పులు ఇంకొక 2 ట్రిలియన్ మారింది ట్రంప్ వచ్చిన తరువాత. అంటే 37 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులలో వీళ్ళు ఉన్నారు. మార్గం ఏమిటి? క్రిప్టో కరెన్సీ. మరి గ్రోత్ రేట్ అంటారా? అమెరికా 1.4%లో మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కంపారిజన్ చూడాలి. భారత్ 7.8, మన మిత్రదేశం చైనా 4%. ఇందులో G7 అంటే అమెరికా 1.4% మాత్రమే. ఇక నెక్స్ట్ జర్మనీ. జర్మనీ గురించి మనం మాట్లాడుతున్నాం. 0.2% మాత్రమే వాళ్ళ గ్రోత్ రేట్ అండి. జర్మనీ యొక్క డౌన్ఫాల్ ఎప్పుడు? మొన్న కూడా మనం మాట్లాడాం. రష్యా యుద్ధము ప్రకటిస్తే జర్మనీ ఏమైపోతుంది? నోబడీ నోస్. సో వాళ్ళ ప్రముఖ కంపెనీలంతా కూడా ఎనర్జీ సెక్టార్లో మేజర్ క్రైసిస్లో ఉన్నారు. 0.2% మాత్రమే వాళ్ళ గ్రోత్ రేట్. ఇక తరువాత లెవెల్లో యునైటెడ్ కింగ్డమ్, గ్రేట్ బ్రిటన్ 0.3% మాత్రమే. ఇక ఫ్రాన్స్ అంటారా? మీకు 1% కూడా లేరండి, 0.6%. జపాన్, మీకు ఒక అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ అని మాట్లాడే వాళ్ళము 0.7. అంటే వీళ్ళందరూ బిలో 1%లో ఉన్నారు. వీళ్ళ బాస్ అమెరికా మాత్రమే 1% ప్లస్లో ఉన్నాడు. సో వీళ్ళందరినీ కలిపారు అనుకోండి, మీరు భారత్ దాకా రాక్కర్లేదు. ఒక్క చైనా వద్దే, చైనా యొక్క 4% గ్రోత్ రేటును కూడా వీళ్ళందరూ కలిసి రీచ్ కాలేకపోతున్నారు. మరి అలాంటిది భారత్ చైనా యొక్క పాపులేషన్ ఏంటి, జనాభా ఏమిటండి? అలాగే ప్రపంచంలో ప్రొడక్షన్ అన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా చైనా, భారత్, రష్యా అన్నప్పుడు ఎనర్జీ సెక్టార్లో తిరుగులేని దేశం. సో వీళ్ళు బ్రిక్స్ గ్రూపులో ఉన్నప్పుడు అది ఒక మహా ఏనుగులా కనిపిస్తే G7 దేశాలు ఎలక పిల్లలాగా కనిపిస్తుంది. వీళ్ళు వాళ్ళపై టారిఫ్స్ విధించడం ఏంటి? ఇదేమైనా హాలీవుడ్ చిత్రమా? ఇది రిచర్డ్ వుల్ఫ్ మీకు అమెరికాను ఉద్దేశించి అడిగే ప్రశ్న. సో నువ్వు మీనింగ్ఫుల్ టారిఫ్ అంటున్నావు, నీ ప్రపోజల్లో ఎటువంటి మీనింగ్ లేదు.
అర్థమే లేదు. అలాంటప్పుడు G7 దేశాలు ఏం చెయ్యాలి? వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఆలోచించారా? జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్ మొన్న భారత్ వచ్చారు, ఏం చెప్పాడండి? ఇండియా ఈక్వల్స్ ఏషియా, అంటే టోటల్ ఆసియా ఖండము భారత్తో సమానము. ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే మనకు లొంగిపోయాడనే కదా. ఇక యూకే అన్నారు అనుకోండి, మనతో ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వేసుకున్నారు. కెనడా వాళ్ళు ఖాళీస్థాన్ అనబడే మూమెంట్ నుంచి ఇవాళే మేము బయటపడ్డాము థ్యాంక్స్ టు ఇండియా. ఇక జపాన్ అయితే భారత్ లేని జపాన్ని ఊహించలేము, మా పెట్టుబడులంతా మేము భారత్లోనే పెడుతున్నాము. ఇలాగ ఫ్రాన్స్ యొక్క రఫేల్ విమానాలంతా భారత్లోనే తయారు కాబోతున్నాయి. అంటే ఒక అమెరికాను మీరు పక్కన పెడితే ఈ G7 దేశాలంతా కూడా మన వెంటే ఉన్నారు. చూడండి, మీకు చైనా వాడు లొంగిపోయాడు, యూరోప్ యూనియన్ వాళ్ళు ఇవాళ మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ G7 దేశాలంతా అమెరికాను ఐసోలేట్ చేసి మనతో కలిసిపోయారు. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయము బ్రిక్స్ అంటున్నారు కదా, మనము ఈ బ్రిక్స్ని ఆపుతున్నామండి. మనం బ్రిక్స్ గ్రూప్లో ఉన్నా కూడా ఒకవేళ మనకు తిక్కలేచి ఈ బ్రిక్స్ బ్యాంకింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి బ్రిక్స్ కరెన్సీ అన్నాము అనుకోండి, మీకు ఈ G7 అనబడే వెస్టర్న్ కంట్రీస్, ఒక జపాన్ని పక్కన పెడితే మేమందరం వెస్టర్న్ కంట్రీస్ అని, మాది పూల తోట మీదంతా అడవి, అక్కడ క్రూర మృగాలు, ఇవి కదా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? G7 దేశాలు అడుక్కు తింటారంట. మనము ఒకవేళ బ్రిక్స్ ఎస్ అన్నామనుకోండి, అక్కడ రష్యా చైనా రెడీగా ఉన్నారు, ఒక్కసారి మా మాట విను దయచేసి ఒప్పుకో అంటున్నారు. కానీ ఇంకా కూడా అమెరికాతో మనకు ఉండే ఫ్రెండ్షిప్, ఇవాళ కూడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దానికి మనము రెడీ అంటున్నాం, కానీ వాళ్ళ కండిషన్స్ బాలేదు. సో దాంతో నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు, మెసేజ్ పెట్టాడు. సో త్వరలోనే నా గ్రేట్ ఫ్రెండ్ మోదీని కలవబోతున్నాను, మా మధ్య ఉండే ట్రేడ్ బ్యారియర్స్ అంతా కూడా చెరిగిపోతాయి, సో మేము కలిసి పనులు చేయబోతున్నాము, ఇదంతా మాట్లాడుతున్నాడు. నన్ను అడిగితే నేనేమన్నాను, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మీరు మాట్లాడేసి డొనాల్డ్ ట్రంప్ని కలవకండి, నేరుగా భారత్ వచ్చేయండి, ఇది మీకు అవసరమే లేదు, నా ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే ట్రంప్ యొక్క మెంటల్ కెపాసిటీ, ఎందుకంటే ఆల్రెడీ మీకు షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ అక్కడ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్ కదా, పాకిస్తాన్ ఇవాళ వాడి క్లోజ్ ఫ్రెండ్ కదా క్రిప్టో కరెన్సీ. ఈ టైంలో మనము వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని కలవడము ఏ రకంగా చూసినా వేస్టెడ్. అంటే ఇందులో ఎటువంటి ఫ్రూట్ఫుల్ డిసిషన్స్ ఉండవు, వాడి ఫారిన్ పాలసీ ఏం మారదు, మనము నిర్ణయం తీసుకోవాలి. సో మనము బ్రిక్స్ని బలోపేతము చేస్తే అమెరికా G7 దేశాలు ఏమవుతాయి? కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, దయచేసి వద్దండి, మనము లోకల్ కరెన్సీలో వ్యాపారం చేసుకుందాం, కానీ మీరు ఒక కొత్త గ్రూప్ని క్రియేట్ చేయండి. ఆల్రెడీ గ్రూప్ ఉంది, కానీ మన డిసిషన్ కోసమే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మనము ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ అన్నాము అనుకోండి, డిజిటల్ పేమెంట్స్ అన్నాము అనుకోండి, యావత్ ప్రపంచము కూడా తలకిందులైపోతుంది. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది, వీళ్ళు చైనాపై ఇవాళ వరకు కూడా టారిఫ్ విధించలేదండి. కారణం ఏమిటి? భారత్కు భయపడి, మామూలుగా చైనాకు భయపడి భారత్ను వాడుకుంటారు, ఒక డిఫెన్స్ మెకానిజంగా మనల్ని వాళ్ళు అలా ఉంచుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, మనకు భయపడి చైనాను అలా దాచిపెట్టారు, చైనాపై టారిఫ్ విధించకూడదు. ఏంటి భారత్ అంటే చైనాను మించిన భారత్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మన మీద టారిఫ్ విధిస్తున్నారు, చైనాను టచ్ చేయడానికి భయంగా ఉందంటే మన యొక్క ఈ ఫియర్ అమెరికాలో G7 దేశాలలో ఏ స్థాయిలో ఉంది. అందుకే ఈయన అంటున్నాడు, ఇది ఫన్నీగా ఉంది, స్కేరీగా లేదు, ఇదే హాలీవుడ్ చిత్రము కాదు, భారత్ విషయంలో మీరు ఆచితూచి అడుగు వెయ్యాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఒక ఎలుక వెళ్ళి ఏనుగును ప్రశ్నించడమే ఇది జరిగే పనేనా? సో రిచర్డ్ వుల్ఫ్ యొక్క ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.